కోచింగ్ సెంటర్ కోటనందూరు మీ పిల్లల బంగారు భవిష్యత్తుకు భరోసా ఇచ్చే ఏకైక సంస్థ మన ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అతి త్వరలో న్యూ బ్యాచ్లు టెట్ ప్లస్ డిఎస్సి, ఆమ్సెట్, పాలిసెట్, ఏపీఆర్జేసి, సైనిక్, నవోదయ. ఏవిఎం కోచింగ్ సెంటర్ కోటనందూరు. అల్లిపూడి కేజీబీవీలో అదనపు గదుల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే దివ్య. కాకినాడ జిల్లా కోటనందూరు మండలం అల్లిపూడి కస్తూరిబా గాంధీ బాలిక విద్యాలయంలో ఇంటర్మీడియట్ తరగతి గదుల నిర్మాణానికి తుని ఎమ్మెల్యే యనమల దివ్య శంకుస్థాపన చేశారు. మండల తెలుగుదేశం పార్టీ ప్రెసిడెంట్ గాడి రాజాబాబు ఆధ్వర్యంలో అల్లిపూడి గ్రామం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అంకంరెడ్డి బుల్లిబాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి టీడీపీ సీనియర్ నాయకులు యనమల రాజేష్, చింతమనేడి అబ్బాయి, సుర్ల లోగరాజు విచ్చేశారు. సుమారు 2,12,00,000 రూపాయల అంచనా వ్యయంతో తలపెట్టిన ఈ నిర్మాణానికి భూమి పూజ చేసి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దివ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో విద్యకు ప్రాధాన్యత, ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు కల్పిస్తామని, కేజీబీవీలో ప్రవేశాలు స్థానికులకు కూడా కేటాయించాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు తెలియజేశారు. నిర్మాణం పూర్తయిన అనంతరం ఆట స్థలాన్ని కూడా కేటాయిస్తామని తెలియజేశారు. అనంతరం ప్రపంచ పర్యావరణ దినోత్సవ సందర్భంగా కేజీబీవీ ప్రాంగణంలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ దంతులూరి చిరంజీవి రాజు, అంకంరెడ్డి రమేష్, పెనుముచ్చు నాగేశ్వరరావు, షేక్ నవాబ్, జానీ, వెలగ వెంకట కృష్ణారావు, వాసం నాగేశ్వరరావు, సామినేడి కృష్ణార్జునుడు, పోతల సూరిబాబు, బోడపాటి సత్యనారాయణ, గాదిరాము, బైలపూడి శ్రీరామూర్తి, భీమిరెడ్డి అప్పలనాయుడు తదితరులు పాల్గొన్నారు. మరి సంవత్సరం పూర్తి చేసుకుని ముందు అభివృద్ధి కార్యక్రమం ప్రదాత మన ఎమ్మెల్యే గారు ఇవాళ అల్లిపూడి గ్రామం కూడా రావడం, అందులోని విద్యపరంగా అభివృద్ధి చెందాలనే కోరిక ఆవిడకి ఎక్కువగా ఉంది. అందులో సుమారు ఈవేళ 2,20,00,000తోటి ఈవేళ ఇక్కడ బిల్డింగులు కట్టడం జరుగుతుంది. మరి ఆ విషయాన్ని మన మండలంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా బాగా తెలుసు. ప్రతి ఊర్లో అభివృద్ధి చెందింది. మేడం గారిని మాట్లాడవలసిందిగా కోరుతాం. అందరికీ నమస్కారం. ఇవాళ కేజీబీవీ స్కూల్ కి 1,20,00,000 శాంక్షన్ అయింది కొత్త బిల్డింగ్ కొరకు. అది జూనియర్ కాలేజ్ బిల్డింగ్ గా మారవడం జరుగుతుంది. అలాగే పిల్లల విద్య ఎంతో ఇంపార్టెంట్ కాబట్టి కూటమి ప్రభుత్వం కలుగజేసుకొని ఆర్ఫన్ పిల్లలకి మంచి విద్య అందించాలని, వాళ్ళకి కొంచెం క్లాస్ రూమ్స్ అవన్నీ కూడా స్పేషియస్ గా అకామిడేట్ చేయాలని చెప్పేసి ఇవాళ మన కోటనందూరు మండలం అల్లిపూడి గ్రామానికి కేజీబీవీ స్కూల్ ఏదైతే ఉందో దానికి కొత్త బిల్డింగ్ కన్స్ట్రక్షన్ కోసం 1,20,00,000 ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇవాళ మేము శంకుస్థాపన చేసాం. పిల్లలకి ఒక మంచి విద్య అందించడమే మా కూటమి ప్రభుత్వ లక్ష్యం. ఎందుకంటే పిల్లలు రేపొద్దున్న దేశ భవిష్యత్తు చూస్తారు కాబట్టి వాళ్ళకి ఎంత మంచి విద్య అందించగలమో, ఎంత మెరుగైన విద్య అందించగలమో మేము దానికి తోడ్పడి ఉన్నాం. అలాగే ఆ బిల్డింగ్ కన్స్ట్రక్షన్ అయ్యాక ఇక్కడ ఒక ప్లే గ్రౌండ్ ఫెసిలిటీ కూడా ఏర్పాటు చేయాలనేది మా యొక్క ఆకాంక్ష. అలాగే మేము అఫీషియల్స్ కి నిన్న కూడా ఒక శంకుస్థాపన ఇలాంటిదే చేశాము. అఫీషియల్స్ కి కూడా చెప్పాము, కొంచెం లోకల్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇచ్చేట్టుగా మీరు ఒక ప్రపోజల్ పెట్టండి. ఎందుకంటే లోకల్లో కూడా చాలా మంది ఆర్ఫన్స్ ఉంటారు. ఆల్రెడీ వాళ్ళు ఒక ట్రామాలో వెళ్తారు. ఆర్ఫన్స్ తల్లిదండ్రులు వదిలేసి ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ ఒక బాధ ఉంటది. అదే ఊరు విడిచి వెళ్ళాలంటే వాళ్ళకి ఇంకా బాధ కలుగుతుంది. కాబట్టి లోకల్స్ కి ఒక ఫలానా పర్సెంటేజ్ అనేది ఒక ప్రపోజల్ మీరు చేయండి. నా వంతు సాయం నేను కూడా ఒక మాట చెప్తాను పై అధికారులకు అని చెప్పాను. వాళ్ళు కూడా దానికి ఓకే చెప్పారు. ఇవన్నీ బాగా జరగాలని నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.